హలో గైస్, మన రామ్ చరణ్ గారిది పెద్ద సినిమా అయితే ఎవరెవరైతే థియేటర్లో అయితే మిస్ అయ్యారో వాళ్ళందరికైతే ఒక హ్యాపీ న్యూస్ భయ్య. అదేంటంటే ఈ మూవీ వచ్చేసి ఓటీటీలో వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఈ మూవీని కానీ చూడాలంటే జూలై 16th నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉండిద్ది భయ్య. ఇంకా సెకండ్ అప్డేట్ వచ్చేసి మన రజనీకాంత్ గారిది జైలర్ 2 మూవీ. చాలామంది అయితే అనుకుంటారు ఈ మూవీ ఆగస్ట్ 15th అయితే వస్తుందని అనుకుంటారు. ఇది తప్పు భయ్య. ఈ మూవీ కూడా పోస్ట్ పోన్ అయిపోద్ది. ఇది వచ్చేసి అక్టోబర్ రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన నాని గారిది ప్యారడైజ్ మూవీ. ఈ మూవీ ఇప్పటి వరకు చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే జరిగింది. కానీ ఈసారి మాత్రం పోస్ట్ పోన్ అయితే కాకుండా సెప్టెంబర్కి అయితే కన్ఫర్మ్గా అయితే రిలీజ్ చేస్తామని చాలా మంది అయితే అంటున్నారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అలాగే ఈ మూవీ నుంచి ఒక మా స్పెషల్ సాంగ్ అయితే రాబోతుంది. ఈసారి ఈ సాంగ్ లో వచ్చేసి హీరోయిన్ కూడా చూపిస్తారని అయితే అంటున్నారు. ఇంకా దీనిపైన ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇది జస్ట్ బజ్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మన సమంత గారిది మా ఇంటి బంగారం మూవీ. ఈ మూవీ సక్సెస్ బ్లాక్ బస్టర్ కావడంతో సక్సెస్ ఈవెంట్ లో సమంత గారి హస్బెండ్ వచ్చేసి ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుందని అయితే ఆయన క్లారిటీ అయితే ఇచ్చేసారు భయ్య. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన వారణాసి మూవీ. రీసెంట్ గా ఎస్ఎస్ రాజమౌళి గారు కన్ఫర్మ్ అయితే చేశారు. అదేంటంటే ఈ మూవీలో ఆల్మోస్ట్ ఆల్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా అంటే చాలా కంప్లీట్ అయితే అయిపోయినాయి అంటున్నారు. ఇంకా రిమైనింగ్ కొంత మాత్రమే ఉందంట షూటింగ్ వచ్చేసి. ఆల్మోస్ట్ ఆల్ ఈ షూట్ ను కూడా వీళ్ళు సెప్టెంబర్ లేదా అక్టోబర్కి అయితే కంప్లీట్ చేసుకుంటారంట. ఇంకా తెలిసిందే కదా, రాజమౌళి గారు అక్టోబర్ తర్వాత ఆయన ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు భయ్య. ఇది ఈ రోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.